అల్లు నీదే మరి రాజమైపోతున్నదో నాగా కాశీము రజ్వాని మరిపించే పాలన కండ్ల చూపుతున్నారో నాగా అరెరె ఉద్యమ ద్రోహులే గద్దెకెక్కి మల్ల గారడి చేస్తున్నారో నాగా అరెరె కుటుంబ పాలన సాగదు అంటూ కుట్రలన్నీ కూడా దోస్తాము అంటూ తిన్మారు మల్లన్న తోడున్నాడంటూ ఎమ్మెల్సీ మల్లన్న కావాలే అంటూ షేల్ పల్లె పల్లెలన్నీ ప్రతినబూని అన్న మల్లన్నతో నడిచెరో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా నల్లగొండ జిల్లా నడుము గట్టింది ఓరుగల్లు పోరు దారులేసింది ఖమ్మమంత పోరు కమ్ముకున్నది ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న అంటూ వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదో నాగా అయ్య కొడుకు బిడ్డ అల్లు నీదే మరి రాజమైపోతున్నదో నాగా కాశీము రజ్వాని మరిపించే పాలన కండ్ల చూపుతున్నారో నాగా అరెరె ఉద్యమ ద్రోహులే గద్దెకెక్కి మల్ల గారడి చేస్తున్నారో నాగా అరెరె కుటుంబ పాలన సాగదు అంటూ కుట్రలన్నీ కూడా దోస్తాము అంటూ తిన్మారు మల్లన్న తోడున్నాడంటూ ఎమ్మెల్సీ మల్లన్న కావాలే అంటూ షేల్ పల్లె పల్లెలన్నీ ప్రతినబూని అన్న మల్లన్నతో నడిచెరో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా నల్లగొండ జిల్లా నడుము గట్టింది ఓరుగల్లు పోరు దారులేసింది ఖమ్మమంత పోరు కమ్ముకున్నది ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న అంటూ ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా అమరుల సాక్షిగా వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదో నాగా అయ్య కొడుకు బిడ్డ అల్లు నీదే మరి. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. క్యూ న్యూస్, రాజ్ న్యూస్ తొలి వెలుగులో ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. అలాగే క్యూ న్యూస్ అఫీషియల్ అనే యాప్ను కూడా మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకోవచ్చు. సో ఇవాళ మనం మార్నింగ్ న్యూస్ నల్గొండలోని కాకతీయ పీజీ కాలేజ్ నుంచి అందిస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలో ఉంది. నిన్న మనం పాదయాత్ర నార్కెట్పల్లి నుంచి నల్గొండకు చేరుకుంది. నల్గొండ క్లాక్ టవర్లో మనం నిన్న రాత్రి మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ దగ్గర జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు. మన అభ్యర్థి ప్రశ్నించే గొంతు, మన అభ్యర్థి ప్రశ్నించే గొంతు, మన కోసం కొట్టాడే వ్యక్తి, రేపు గెలవబోయే వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాబట్టి కొట్టబట్టులారా మీరందరూ తీన్మార్ మల్లన్న
నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రులారా, మేధావులారా, ఉద్యోగస్తులారా, ప్రైవేట్ ఉద్యోగస్తులారా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులారా, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అన్నలారా, జర్నలిస్టు సోదరులారా, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నల్లగొండ పట్టణం కలకల్లాడుతా ఉంది వైన్స్లతో. నల్లగొండ పట్టణం కలకల్లాడుతా ఉంది వైన్స్లతో. వస్తా ఉంటే ఎక్కడ చూడు వైన్స్లు కిలకిటలాడుతా ఉన్నాయి. కలకల్లాడుతున్నది వేరే ఇది. సోదరులారా, ఈ నల్లగొండ జిల్లా గడ్డ మీద ఉన్నటువంటి బాంధవులారా, అందరికీ ఆపలేకపోయి మనవేడ కేసీఆర్ గారు ఏమన్నారు? కేసీఆర్ గారు రామే రానిగా కరోనా ఎక్కువ చూస్తా నడుపుతా దాన్ని రోజుకోవాలా అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. కేసీఆర్ చెప్తా ఉంటే కేసీఆర్ పుస్తకాల్లో పోయి తను కూడా వస్తున్నాం. వెనుక చేసి చలో చూసిరు కదా, ఇది నల్గొండ క్లాక్ టవర్ దగ్గర నిన్న రాత్రి మనం నిర్వహించినటువంటి సభ. ఈ సభకు హాజరైన ప్రజలు, ఈ సభకు హాజరైనటువంటి ఉద్యోగస్తులు, పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, నల్గొండ టౌన్ నడిబొడ్డున జరిగినటువంటి ఈ ఘటన మొత్తం నల్గొండలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. తీన్మార్ మల్లన్న వచ్చిండు, తీన్మార్ మల్లన్న సభ నిర్వహించిండు, తీన్మార్ మల్లన్న ర్యాలీ జరిగింది, ఇదంతా తెలుసు. కానీ ఈ నల్గొండలో ఉన్నటువంటి ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇక మా మేడం అంటే ఎట్లాగో రాయేది. ఈనాడు పత్రిక తీసుకోరి, ఈనాడు పత్రిక ఇది. ఈనాడు పత్రిక నల్గొండ ఎడిషన్లో కానీ ఎక్కడ కానీ ఒక అక్షరం ముక్క కనిపించదు. వందలాది వేలాది మంది ప్రజలు ఒక చోట జమగూడితే ఎక్కడ ఈనాడులో ఒక్క అక్షరం ముక్క కనిపించదు. ఇక చూసుకోరి, ఎక్కడ ఉండదు ఈనాడులో. ఇది ఈనాడు. ఇక సాక్షి, ఇది సాక్షి దినపత్రిక నల్గొండ ఎడిషన్. ఎక్కడ నీకు ఒక అక్షరం ముక్క కనిపించదు సాక్షిలో కూడా. ఈమె రాసినా నా పరువు పోతుంది కాబట్టి ఈమెతో పెద్ద పంచాయతీ లేదు మనకు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలో కూడా ఎక్కడా ఏది లేదు. మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం. ఇగో, ప్రజల ఉల్లాసానికి, ప్రజల ఆరోగ్యానికి రాజకీయాలు అవసరం లేవు. ఇక ఎక్కడ అసలు మీకు ఎతికినా కనిపించదు. వెలుగు, వెలుగులో కూడా ఇగో ఇది నల్గొండ ఎడిషన్. నో, ఎక్కడ లేదు. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు వచ్చిండు. మిత్రుడు వచ్చి కలిసిపోయి ఇక్కడ లోకల్ రిపోర్టర్లకు పైసలు ఇచ్చి రాపియకుండా చేసిరు అనేది ఒక మాట. సరే, మిమ్మల్ని నేను నమ్ముకొని బయటికి వెళ్ళలే, కానీ మాట చెప్తా ఉన్నా. నల్గొండ నడిబొడ్డునో ఇంత పెద్ద సభ జరిగితే ఒక్క వార్త, ఒక్క ముక్క రాయడానికి మీకు ఉత్సబడుతుంది చూసినావా? పత్రికలు, మీడియాలకు ఉత్సబడుతుంది చూసినావా? మీరు ఇట్లనే చచ్చిపోతారు. మీరు భయపడి చచ్చిపోతారు. వాస్తవాలను ప్రజలకు చెప్పలేక 1650 కిలోమీటర్ల పాదయాత్ర ఎవడు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? నేను చేస్తున్నా. ప్రజల సమస్యలు వెలికితీస్తా ఉన్నా. కానీ ఈనాడు రామోజీరావు గారు, మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నీ ప్రతినిధి అమ్ముడు పోయిందా, లేకపోతే నువ్వే రాయొద్దని చెప్పినవా? ఇక
వెలుగు దినపత్రిక అంటే వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో ఏమో మరి. నేను ఇది వెలుగు దినపత్రికలో కూడా రాలే, వాళ్ళు రాస్తారు రోజు కూడా. ఆంధ్రజ్యోతి, ఇక ఆంధ్రజ్యోతి అయినా ఇందులో ఒక్క ముక్క కూడా లేదు. ఎక్కడి నుంచి నార్కెట్పల్లి నుంచి పొద్దున్న నుంచి రాత్రి దాకా నడిచి వచ్చి నల్గొండలో ఉంటే ఒక్క ముక్క లేదు. సాక్షిలో లేదు, మేడం నవ తెలంగాణలో లేదు, ఇక ఆదాబ్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో కూర్చున్న ఆదాబ్ హైదరాబాద్ ఆయనకు తెలుసు నేను నల్గొండలో చేస్తుంది, వీళ్ళకి తెలియదు. సరే ఏం చేయకపోయినా తీన్మార్ మల్లన్న అని పేరు రాయకుండా ఒక అజ్ఞాతవాసి పర్యటిస్తూ ఉన్నాడు, ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని కనీసం ఆ మాటనన్నా రాయలే కదా. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, ఆ తర్వాత సాక్షి పత్రిక వాళ్ళు ఎందుకు రాయలేదంటే తీన్మార్ మల్లన్న గెలవద్దని కేసీఆర్ ఎంతో కోరుకుంటాడో ఈ పత్రికలు అంతే కోరుకుంటాయి. ఇప్పుడు ఎందుకంటే డబ్బులు తీసుకుంటారు కదా అధికార పక్షం దగ్గర, డబ్బులు తీసుకోనో లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనో లేకపోతే పైరవీలు చేసుకోవడానికో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. మీరు ఇట్లనే చచ్చిపోతారు. నేను చెప్తున్నా కదా, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెడుతున్నటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో మీరు ఇట్లనే చచ్చిపోతారు. మిమ్మల్ని భవిష్యత్తులో జర్నలిజం దిగజారడానికి కారకులు మీరే. నా ఇష్యూ చెప్తలేను, అనేకమైనటువంటి ఇష్యూలు ఉన్నాయి. ఏ ఇష్యూలను పట్టించుకోకుండా మీరు పాలకులకు ఇక ఏమీ లేదు, అధికార పార్టీ నాయకుల బూట్లు నాలుగేతో నాకు ఒకటే తక్కువ ఉంది, మీరు ఇంతకు మిక్కిలేం లేదు. సరే ఇది ఇట్లా ఉంటే ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడు దినపత్రిక మహాసంయోగం, నేడు ఆకాశంలో అద్భుతం, ఒక్కటిగా కనిపించనున్న గురు శని గ్రహాలు, 400 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం, 2 గంటలు కనువిందు చేయబోతా ఉందట. ఆకాశంలో తరచు ఏదో ఒక అద్భుతం చోటు చేసుకుంటుంది. భూమిపై ఉన్న జీవులకు వాటిలో కొన్నింటినే చూసే వీలుంటుంది. అలాంటి అద్భుతం ఒకటి ఇవాళ ఆవిష్కృతం కాబోతా ఉందట. సోమవారం రాత్రి గురు శని గ్రహాల కలయిక జరగబోతా ఉందట. 45 రోజులు కీలకం. తొలి విడతలో 75 లక్షల మందికి కరోనా టీకా, 2 డోసుల పూర్తికి దాదాపు 48 రోజుల సమయం. రాష్ట్రానికి 1.5 డోసులు. దుష్ఫలితాలు ఎదురైతే సత్వర చికిత్సకు 10,000 ప్రత్యేక కిట్లు. అత్యవసరమైతే తరలించేందుకు 60 ఆసుపత్రుల గుర్తింపు. టీకా పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలంటూ 48 రోజులు కీలకమట. 50 ఏళ్లు పైబడిన వారు 64 లక్షల మంది ఉన్నారట, వాళ్ళకి టీకా ఇస్తారట. ఇక జూలై తర్వాత బహిరంగ మార్కెట్లోకి రాబోతా ఉందట కోవిడ్ టీకా. ఇది ఈనాడులో. ఇక ఢిల్లీలోని రకాబ్గంజ్ సాహిబ్ గురుద్వారాలో ఆదివారం ప్రార్థనలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గురుద్వారాకు పోయి ప్రార్థనలు చేస్తుండే. ఎందుకంటే పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ దైవమైనటువంటి గురుద్వారా దేవాలయమైన గురుద్వారాకు పోయి మొక్కుతా ఉన్నాడు. ఎలాంటి సెక్యూరిటీ లేదట. సామాన్యుడిగా ప్రధాని గురుద్వారా సందర్శన, బందోబస్తు లేకుండా రకాబ్గంజ్కు రాక రైతుల ఆందోళన నేపథ్యంలో కీలక పరిణామం అంటూ మనం కూడా వార్తను చూడొచ్చు. ఇక వెన్నుచూపని పోరు, కొనసాగుతున్న అన్నదాతల నిరసనలు, నేడు నిరాహార దీక్షలు అంటూ 11వ పేజీలో ఆ వార్తను చూడొచ్చు. ఇక ధరణిలో భూ వివరాలు చూసుకోవచ్చు. సర్వే నెంబర్లు, గ్రామ పటాలు కూడా. మ్యుటేషన్ల పరిష్కారం షురు. కోర్టు కేసులు, జీపీఏలకు ఐచ్ఛికాలు. వారానికి 1 విడత చొప్పున పాస్ పుస్తకాలు. 100 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్ల ఆదాయం అంటూ ఒక వార్త. ధరణిలో భూ వివరాలు చూసుకోవచ్చు. గతంలో ఉన్న CCLA కూడా భూ వివరాలు చూసుకోవచ్చు. ఇక ఇవాళ నుంచి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్లు, రద్దీకి అవకాశం ఉన్న చోట్ల ప్రత్యేక ఏర్పాటు చేస్తారట. రాబడి కాదు ఖర్చు రెట్టింపు, కొత్త వ్యవసాయ చట్టాలతో చిక్కులే. కార్పొరేట్ సంస్థలదే హవా అవుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఇబ్బందులు, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం, అనుబంధ రంగాలకు కష్టాలు. ఈనాడుతో మగసిసే అవార్డు గ్రహీత చెప్పిండట. రాబడి కాదు ఖర్చు రెట్టింపు అవుతుందట కొత్త కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో. డైరెక్ట్ ఈనాడు ఆయన బీజేపీని అనలేక కేసీఆర్ను మెప్పించేందుకు ఇగో ఇట్లా మందిని తీసుకొచ్చి పెట్టి అనిపిస్తాడు అన్నట్టు. జనవరి 3 దాకా సర్వదర్శన టోకెన్లు లేనట్లే. 25 నుంచి 10 రోజుల పాటు స్థానికులకే, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి వస్తే ఇబ్బందులే అంటూ ఒక వార్త. తిరుపతి కట్టి ఇప్పుడు పోకురి స్థానికులకే ఇస్తారట. ఒప్పంద పొరుగు ఉద్యోగుల వివరాలు ఇవ్వండి, ఆయా శాఖలకు ప్రభుత్వం ఆదేశం. నియామకాలకు ఇది కీలకం. 3వ పేజీలో బ్రిటన్లో కొత్త కలవరం, విజృంభిస్తున్న నూతన రకం కరోనా వైరస్. మళ్ళీ లాక్డౌన్ ప్రకటించిన జాన్సన్ ప్రభుత్వం అట. అప్రమత్తమైన ఐరోపా దేశాలు బ్రిటన్ నుంచి ప్రయాణాలపై ఆంక్షలట. బ్రిటన్లో కొత్త కలవరం లేచిందట. కరోనా వైరస్ నూతన రకాన్ని సంతరించుకొని వేగంగా విస్తరిస్తుందట. మళ్ళీ లాక్డౌన్ అక్కడ.
నేపాల్ పార్లమెంట్ రద్దు, ప్రధాని ఓలీ అనూహ్య నిర్ణయం, సొంత పార్టీలో తీవ్రమైన విభేదాలు, ఏప్రిల్ మే నెలలో మధ్యంతర ఎన్నికలు, రాజ్యాంగ విరుద్ధం అంటున్న నిపుణులంటూ నేపాల్లో పార్లమెంటును రద్దు చేసిండు అక్కడ ఉన్నటువంటి ప్రధాని. ఇక కొమ్మకో బత్తాయి, లాభాలు అధికమయ్యి, అక్షరంకో నువ్వు బత్తాయి, కేసీఆర్కో నువ్వు చిన్న చెలికత్తెవు తయారైపోయినావు. కొమ్మకో బత్తాయి, లాభాలు అధికమోయి, రాష్ట్రంలో బత్తాయి సాగులో. పేపర్ ఇది చూస్తూ ఉంటే ఇది ఏదో న్యూట్రల్ పేపర్లకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మోడీని తిట్టిపియాలి, కేసీఆర్ దేడు ఏదైనా నిపుణుని తీసుకొచ్చి వేసిపిస్తారు. ప్రతి జిల్లాలో అది ఉంటుందిలే. కానీ కొమ్మకో బత్తాయి, లాభాలు అధికమై. నేను వస్తూ ఉంటే అది నగరికల్కి వస్తూ ఉంటే నిమ్మ తోటల పరిస్థితి, దళారుల పరిస్థితి, ఇక బత్తాయి తోటలకు సంబంధించినటువంటి బాగా పరిస్థితి ఆగముంది. ఇక లాభాలు అధికమయ్యి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ శ్రీధర్ కర్టూను బెంగాల్ నుంచి తెచ్చాను, తృణమూల్ సిపిఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చినట్టు అమిత్ షా. కార్టూన్ బాగుంది. ఇక వెలుగు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్. బిగ్ బాస్ సీజన్ 4లో యంగ్ యాక్టర్ అభిజిత్ విన్నర్గా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన ఈ షో ఫినాలే ఆదివారం జరిగింది. చిరంజీవి చీఫ్ గెస్ట్గా వచ్చి విన్నర్ అభిజిత్కు ట్రోఫీ, 50 లక్షల ప్రైజ్ మనీ అందించారు. అభిజిత్ అఖిల్ మధ్య గట్టి పోటీ కనిపించింది. వ్యూవర్లు అభిజిత్కు పట్టం కట్టారు. అఖిల్ రన్నర్గా నిలిచిండట. ఇక ఇది చూడు, ప్రైవేటు టీచర్ల బతుకు భారం. 9 నెలలుగా స్కూళ్ళు లేవు, జీతాలు లేవు. 2 లక్షల మంది రోడ్డు పాలు, కొందరు డైలీ వర్కర్స్గా, మరికొందరు టీ అమ్ముతూ. ఆదుకోని మేనేజ్మెంట్లు పట్టించుకొని ప్రభుత్వం నెలన్నర రోజుల్లో 20 మంది ఆత్మహత్య. నల్గొండకు చెందిన మర్రి వెంకట్, హైదరాబాద్కు చెందిన శివాని, మంచిర్యాలకు చెందిన అరుణ్, ఇట్లా నెలన్నరలో 20 మంది ప్రైవేట్ టీచర్లు అర్ధాంతరంగా తనువు చాలించారు. కరోనా ఎఫెక్ట్తో స్కూళ్లు మూతపడి, జీతాలు రాక, బతుకు బండి నడవక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా లెక్కలోకి రాని మరణాలు ఎన్నో, లోకానికి తెలియని కన్నీటి గాథలు ఎన్నో. కొందరు ఛాయ్ అమ్ముకుంటూ, మరికొందరు కూరగాయలు అమ్ముకుంటూ, మరికొందరు డైలీ వర్కర్స్గా పనిచేస్తూ భారంగా బతుకు వెల్లదీస్తున్నారు. ఏండ్లకేండ్లు టీచర్లుగా పనిచేసినా కష్టకాలంలో వారిని పట్టించుకునే దిక్కులేడు. తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్న ప్రభుత్వం కనికరించడం లేదు, కన్నీళ్లు ఆగడం లేదు. నేను 25 ఏళ్ళుగా ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నా. లాక్డౌన్ నుంచి ఇంతవరకు ₹1 కూడా, ఆ సౌండ్ ఎక్కడిది, లాక్డౌన్ నుంచి ఇంతవరకు ₹1 కూడా మేనేజ్మెంట్ ఇవ్వలేదు. కరస్పాండెంట్లు కూడా ఫోన్ చేసి ఎట్లున్నారని అడగడం లేదు. గవర్నమెంట్ ఆదుకోవడం లేదు. నా దగ్గర డబ్బులు లేకుంటే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని 40,000తో టీ స్టాల్ పెట్టుకొని బతుకుతున్నా. రోజుకు 400 వస్తున్నాయి. మా పాప 8వ క్లాస్ చదువుతుంది. తన స్కూల్ ఫీజు కోసం స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి? నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు. ఆ స్టూడెంట్లు వచ్చి ఏంటి సార్ మీకు ఈ పరిస్థితి అంటున్నారు. కన్నీళ్ళు ఆగడం లేదంటూ పాపారావు భరత్ నగర్లో ఇక పాపం స్కూల్ టీచర్. ఇప్పుడు మేము ఎన్జీ కాలేజ్లో మార్నింగ్ వాక్కి వెళ్ళాం. మార్నింగ్ వాక్లో విజువల్స్ ఉంటాయి, చూపిస్తాం. మార్నింగ్ వాక్కి వెళ్ళాం. మార్నింగ్ వాక్లో అక్కడ బయటకు వస్తే ఒక ఆయన పేరు ఏదో ఉంది, అసలు ఆయన రాంబాబు అనుకుంటా, వచ్చి ఏం చేసిండు, సార్ కొంచెం మా టీ స్టాల్ కాడికి రండి సార్ అంటే, మార్నింగ్ వాక్లో పట్టభద్రులను కలుసుకొని ఆడికి పోయినా. ఏం చదువుకున్నావు అంటే పట్టభద్రులు ఉన్నాయి సార్ అని చెప్పాను. మరి టీ అమ్ముకుంటున్నాం అంటే 3 నెలల నుంచి పని లేదు సార్, ఏం చేయాలి, టీ అమ్ముకుంటున్నా అని చెప్పాను. సో ఇది పరిస్థితి. ఈ మర్రి వెంకట్, ఇదే మునుగోడు నియోజకవర్గంలో మర్రి వెంకట్ ఆత్మహత్య చేసుకున్నాడు. లిటిల్ ఫ్లవర్ కాలేజీలో స్కూల్లో చెప్పేటువంటి మర్రి వెంకట ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కుటుంబాన్ని దగ్గరికి మనం పోవడం జరిగింది. సో ఇక రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్ల బతుకులు ఆగమయ్యాయి. 9 నెలలుగా జీతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో మార్చి చివరి వారంలో స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. దీంతో దాదాపు 90% ప్రైవేట్ టీచర్లు ఉపాధి కోల్పోయారు. వీరిలో 50% మంది రోజువారీ కూలీలుగా మారారు. మరికొందరికి ఆ పనులు కూడా దొరకడం లేదు. దీంతో మానసికంగా కుంగిపోయి ప్రాణాలు వదులుతున్నారు. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 21 వరకు 20 మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా కొందరు గుండెపోటుతో చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్లు 2 లక్షల పైనే ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోనే 1,00,000 మంది దాకా ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రైవేట్ టీచర్లకు సంబంధించి నేను గతం నుంచి చెప్తా ఉన్నా, ఈ దద్దమ్మ ప్రభుత్వం 10,000 సాయం చేయడం భయ. ప్రైవేట్ టీచర్లకు అల్లల్లాడిపోతూ ఉన్నారు. పనులు లేక, ఉద్యోగం చదువు చెప్పిన సారు అంట్లు దోముకుంటూ, హోటళ్లలో పనిచేసుకుంటూ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు నెలకు ఒక 10,000 చొప్పున ఇచ్చైనా కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వానికి మా గోస పట్టదా? ప్రైవేట్ టీచర్లు జీతాలు లేక ఎన్నో బాధలు పడుతున్నారు. కనీసం 50% జీతాలు ఇవ్వండి అని వేడుకుంటున్న మేనేజ్మెంట్లు పట్టించుకుంటలేవు. మంత్రులకు మొరపెట్టుకున్న, ఆందోళనలు చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. టీచర్లు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారికి భరోసా ఇవ్వడం కోసం మా యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేపట్టాం. ప్రభుత్వానికి ఇప్పటికి కూడా టీచర్ల గోస పట్టడం లేదని చెప్పి
షబ్బీర్ అలీ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇట్లుంటిగా ట్యాక్స్ కట్టలేదని ఇంటి ముందు చెత్త ఆవేదనతో మహిళ మృతి. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని సంగారెడ్డి టౌన్లో మున్సిపల్ ఆఫీసర్లు ఓ ఇంటి ముందు చెత్త మురుగు పోశారు. ఇంటి యజమానురాలు వద్దని వేడుకున్న వినకపోవడమే కాకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె చనిపోయింది. చూసుకో, ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఆమె ఇంటి ముంగట చెత్త పోస్తే ఆమె ఆవేదనతో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మరి పబ్లిక్ టాయిలెట్లు కడతా అని మోసం చేసిన కేసీఆర్ ప్రగతి భవన్లో ఏం పోసి రావాలి? మరి మేము నేపాల్ పార్లమెంట్ రద్దు. నేపాల్లో అధికార పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరి పార్లమెంట్ ఆకస్మిక రద్దుకు దారితీసిందంటూ ఒక వార్త దేశం విదేశంలో. ఇక జనరల్లో ఆదిలాబాద్లో 6.8 డిగ్రీలు, రాష్ట్రంలో ఇగ మస్తు పెరిగింది. పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయంటూ చలి పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మనకు కోవాక్సిన్, కోవిషీల్డ్ దేశవ్యాప్తంగా ఈ రెండింటితోనే ఫస్ట్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ ఛాన్స్. స్టోరేజ్ సెంటర్లు సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచన. జనవరిలో కోవిషీల్డ్, ఫిబ్రవరిలో కోవాక్సిన్ వచ్చే అవకాశం ఉందంటూ వచ్చే నెలలోనే రాబోతా ఉంది వ్యాక్సిన్ మన దగ్గరికి. అవినీతి అంతానికి మరో ఉద్యమం. సీఎం కేసీఆర్ 6 ఏళ్లలో 1,00,000 కోట్లు దోచుకుండు. బండి సంజయ్. రాష్ట్రంలో మంత్రులు డమ్మీ. 2020 డమ్మీ ఎందుకు అవుతుంది? డమ్మీ ఎట్లయితుంది? ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు నల్గొండకు వస్తూ ఉన్నాడు. ఒక్క పత్రికలకే తిన్మార్ మళ్ళా వార్త రాయొద్దు, అవసరమైతే ఎన్ని పైసలైనా సరే వార్త ఎట్లా డమ్మీ అవుతారు? ఇకపై ఎన్నికలు ఏవైనా బీజేపీదే గెలుపు అని ధీమా. నారాయణపేట జిల్లాలో అగ్రి చట్టాలపై రైతులకు అవగాహన అంటూ బండి సంజయ్. అవినీతి అంతానికి మరో ఉద్యమం అంటూ కేసీఆర్ పైన ఇడిచిపెడతలేడు. పైసల కోసం పబ్లిక్తో తాగిస్తుండ్రు. సర్కారు నుంచి ఫండ్స్ రాక సర్పంచుల అవస్థలు. ఊళ్ళల్లో బెల్ట్ షాపులకు రూపాయల లక్షల్లో వేలం పాటలు, వాటితోనే పనులు. రాష్ట్రంలో ఊరూరా బెల్ట్ షాపులు. పొద్దున 7 నుంచి రాత్రి 12 దాకా సేల్స్. వాటి జోలికి రాకుండా ఎక్సైజ్ ఆఫీసర్లు, పోలీసులకు మామూలు ఇస్తారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన ₹1 రాకపోతే ఎట్లా నడుస్తాయి గ్రామ పంచాయతీలు? అందుకే సర్పంచులుగా బెల్ట్ షాపులు వేలం వేస్తూ ఉన్నారట. వచ్చిన పైసలతోటి పనులు చేస్తూ ఉన్నారట. ఇది కేసీఆర్ పరిపాలన. ఇవి రాయడు ఈనాడు పత్రిక అయినా ఇగో ఇవి రాయడు. ఈ ప్రైవేట్ టీచర్ల బతుకులు రాయడు. కేసీఆర్ గారు ఇలా నిమ్మలంగానే ఆమెనేమో చీర కట్టుకొని పోతుంది, ఈమె లంగా ఓనేసుకొని పోతుంది. కేసీఆర్ దానికి గంతే తేడా. ఆ పైసలతోనే స్కూల్లో బెంచీలు, వీవీలకు జీతాలు. ఇక ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుమారి గ్రామంలో సర్కారు బడి ఊర్లో బెల్ట్ షాపుకు వేలం పాట పెడితే ఏటా 2 లక్షలు వస్తున్నాయి. ఆ పైసలతో బడిలో 2 విద్యా వాలంటీర్లను పెట్టుకొని ప్రతి నెలా జీతాలు ఇస్తున్నారు. అలాగే ప్రైమరీ స్కూల్లో కింద కూర్చొని ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కోసం గతంలోనే బెంచీలు తయారు చేయించారట. చూసుకో ఇది పరిస్థితి. ఊర్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నారట. ఏది బెల్ట్ షాపులు పెట్టి. బ్రిటన్లో కొత్త రకం కరోనా అవుట్ ఆఫ్ కంట్రోల్గా వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్. ఇప్పటి వైరస్ కన్నా 70% ఎక్కువ స్పీడ్గా వ్యాపిస్తుంది. యూకేలో ఆదివారం నుంచి మళ్ళీ స్ట్రిక్ట్ లాక్డౌన్. బ్రిటన్తో ఫ్లైట్లు రద్దు చేసుకుంటున్న యూరోప్ కంట్రీస్. నేడు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ అత్యవసర మీటింగ్ అంటూ ఒకటి చూడొచ్చు. ఇక కట్ట ఎత్తు తగ్గినా ఖర్చు పెరిగింది. నార్లాపూర్ రిజర్వాయర్ వ్యయం 300 కోట్లు పెంపు. కట్ట నిర్మాణంలో గిట్టుబాటు అయితలేదన్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్ను పక్కన పెట్టి ఖర్చు పెంపున కోకే చెప్పిన ఆఫీసర్లు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తర్వాయి. కట్ట ఎత్తు 6.5 మీటర్లు తగ్గిన ఖర్చు పెంచడంపై అనుమానాలు. ఏం లేదు, కేసీఆర్ ఎప్పుడైనా సిమెంటు కంకర పనిచేస్తున్నట్టే కమిషన్లు మింగుతున్నట్టే. ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం ఖర్చు. కట్టాల్సిన ఎత్తుకడి తగ్గిపోయింది. దాంతో ఇంకా పైసలు తగ్గాలి కదా. 300 కోట్ల అదనం. ఇక మింగుడే కేసీఆర్ పని. ఇది వెలుగు. ఇక ఆంధ్రజ్యోతి. 1,00,000 పెట్టుబడికి రోజుకు 500 మిత్తి. పెట్టిన పెట్టుబడికి నెలకు అదనంగా 1.5 రెట్లు. అధిక వడ్డీల పేరిట యాప్ల నయా మాయాజాలం. ఇది యాదాద్రి జిల్లాకు చెందిన వ్యక్తికి 8.6 లక్షల టోపీ. తొలుత 75,000 పెట్టడంతో వెంటనే ఖాతాలో వడ్డీ పడ్డది. ఆశతో మరో 6.5 లక్షలు పెట్టిండు. అన్న ఇంకో 1.6 లక్షలు. ఓ యువకుడికి 30,000 రుణం. వారానికి 25,000 వడ్డీ. పోలీసులను ఆశ్రయించిన న్యాయవాద విద్యార్థి అరవింద్. న్యాయవాద విద్యార్థి నష్టపోయింది. చూడిగా ఈ యాప్ల తెరువు బోకూరి, ఆన్లైన్లో వచ్చేదంతా మోసం. ఇప్పుడు ఒరిజినల్ వాయ కదా, మిత్తి ఆశ చూసుకుంటే అసలు పోయింది. ఇంకా పైసలు ఎక్కువ అనిపిస్తే ఏమన్నా గుంత తీసి ఓ గురిగిలో పెట్టుర్రి. మిత్తి రాకుండా అసలన్న కళ్ళ ముంగట ఉంటుంది. ఏ బ్యాంకు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ జన్యు జవాన్లు. జన్యు మార్పిడి పరిజ్ఞానంతో శక్తివంతమైన సైనికుల సృష్టి. చైనా ప్రయోగాలు. జంతువులపై ట్రయల్స్లో విజయం. పెంచుకోవడానికి సూక్ష్మ పందుల అభివృద్ధి. పోలీసింగ్ అవసరాల కోసం కండలు తిరిగిన శునకాల సృష్టి. ఆ విజయాల భరోసాతో మానవులపై ట్రయల్ చేస్తూ ఉంటారు. ఓయమ్మ జన్యు జవాన్లట. జన్యు మార్పిడి శక్తివంతమైన సైనికులను తయారు చేస్తారట జన్యు మార్పిడితోటి. సౌదీలో ప్రేమ కథా చిత్రం.
యజమాని కూతురితో తెలంగాణ యువకుడి ప్రేమ 2018లో నిజామాబాద్లో పెళ్లి, కొన్ని నెలల తర్వాత సౌదీకి జంట, ఎయిర్పోర్ట్లోనే యువకుడి అరెస్టు, భర్త విడుదల కోసం మహిళ పోరాటం, ఎట్టకేలకు అతడి విడుదల, కథ సుఖాంతమైందట. ప్రేమ కథా చిత్రం నడిచిందట. యజమాని కూతురితో తెలంగాణ యువకుడు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. కొమ్ములు తిరిగిన కరోనా, బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ కలవరం, ఉత్తర ఐర్లాండ్ మినహా యూకే అంతటా వ్యాప్తి అట. కొత్త కేసులు అమెరికాలో 194,000, బ్రిటన్ 35,000. ఒక్క రోజులో మృతులు అమెరికాలో 2,628 మంది, బ్రిటన్లో 326. 5 రోజుల్లో 1,00,000కు పైగా కేసులు నమోదు. పరిస్థితి చేయి దాటిందన్న ఆరోగ్య మంత్రి. లండన్, దక్షిణ ఇంగ్లాండ్లో మళ్లీ లాక్డౌన్. క్రిస్మస్ వేడుకలపైన తీవ్ర ప్రభావం. బ్రిటన్ విమానాల రాకలపై పలు దేశాల నిషేధం. నేడు భారత వైద్య శాఖ అత్యవసర భేటీ. అమెరికాలో ఒకరోజు 4 లక్షల కేసులు. ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరం ఐసోలేషన్. దక్షిణాఫ్రికాలోని కొత్త స్ట్రెయిన్ ప్రభావం అంటూ బ్రిటన్లో మళ్ళీ ఇదేందో విచిత్రంగా వ్యాపిస్తుందట. కోవాక్సిన్, కోవిషీల్డ్ మనకు వచ్చేది ఆ 2 టీకాలేనట. ఇంకా ఇవాల్టి నుంచి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు. నేను చెప్పలేదా కేసీఆర్? ప్రజలారా నేను చెప్పినా లేదా? ఈ ధరని పనిచేయదా, దరిద్రం అని చెప్పిన. మళ్ళీ పాత కథకు వచ్చింది చూడు. రియల్ ప్రతినిధి, తండ్రి ఎమ్మెల్యే, తనయుడు మండల ప్రతినిధి. ఆయన అనుమతిస్తేనే అమ్ముకోవాలి, కొనుక్కోవాలి. రియల్ ఎస్టేట్ గుప్పిట పట్టిన నాయకుడు. ఆయన అనుమతితోనే మండలంలో అడుగుపెట్టాలి. ఆయనకు చెప్పి మాత్రమే భూములు కొనాలి. ఇతర ప్రాంతాల రియల్టాలరు కొనరాదని హుకుం. ఆయన్ను కలిస్తేనే వెంచర్లకు అనుమతులు. సొంత పార్టీ నాయకులకు తప్పని హెచ్చరికలు. మంత్రుల వద్ద బాధితుల ఆవేదన, ఫిర్యాదులు. ఏం చేయాలి? ఎవడు తండ్రి ఎమ్మెల్యే అంటే ఫస్ట్ ఆ ఎమ్మెల్యే కానీ చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు దేనికోసం ఎమ్మెల్యే అయ్యిండు? ప్రజలకు సేవ చేస్తానుకై. అందులో ఉండి ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ దందన. దొంగనా కొడుకులు వీళ్ళంతా. ఇవేనా కూల్చివేతలు? హయత్నగర్లో కబ్జా వార్తను ఖండించిన తహసీల్దార్. ఆదివారం రాత్రి కూడా అక్కడ యథాతథంగా నిర్మాణాలు. సర్వే నెంబర్ లేకుండా బోర్డట. జోనల్కు విరుద్ధంగా ఆచార్యుల బదిలీలు. కాలేజ్ కమిషనరేట్లో ఇష్టారాజ్యం. స్వయం ప్రతిపత్తి పేరుతో దందా. 20 ఏళ్ల నాటి జీవో ద్వారా తతంగం. జిల్లాలు, గ్రామీణ ప్రాంత కాలేజీల్లో ఖాళీలతో విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉందట. మొత్తం పట్టణాల పంట పోతా ఉందట. జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతూ ఉందట. డిపిఆర్లు ఇచ్చేందుకు ఓకే. మనసు మార్చుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత మార్పు. ప్రాజెక్టుల డిపిఆర్లు సిద్ధం చేయండి. ఇంజనీర్లకు రజత్ కుమార్ సూచన. త్వరలో సీఎంతో ప్రత్యేక సమావేశం. నేను చెప్తున్నాగా కాళేశ్వరం డిపిఆర్ కనుక కేంద్రం దగ్గరికి పోతే కేసీఆర్ అర్ధగంటలో అరెస్ట్ అవుతాడు. ఈ డిపిఆర్లంతా ఇవే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన అంజనగిరి రిజర్వాయర్ అట. ఈ నిర్వాసితులకు ఇంకా పరిహారం ఏముంటుంది చాలామందికి. 25న రైతులతో ప్రధాని భేటీ. నూతన వ్యవసాయ చట్టాలపై చర్చ. యూపీలో 2,500 చోట్ల కిసాన్ సంవాద్ కార్యక్రమాలు. ఢిల్లీ గురుద్వారా రకాబ్గంజ్కు మోదీ ఆకస్మిక సందర్శనట. నేపాల్ పార్లమెంట్ రద్దు. కేబినెట్ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం. ప్రధాని ఓలీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు. పార్టీలకు అతీతంగా ఏకమై వ్యతిరేకించండి. ఇతర పార్టీలు ప్రజలకు ప్రతిపక్షం ఎస్సీ పిలుపు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఇక ఆదాబ్ హైదరాబాద్, ఆజ్ కీ బాత్. ఏదోలా నువ్వు బ్రతకాలనుకుంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి బ్రతకవచ్చు. కానీ నీ మనస్సాక్షికి నచ్చే విధంగా ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మాత్రం నేటి సమాజంలో పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. గుర్తుంచుకో. కరెక్ట్ అది. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన. గర్జించు, గాండ్రించు, అంతు చూడు. తెలంగాణలో రామరాజ్య స్థాపన కావాలి. నాడు దాగుడు మూతలు, ఇప్పుడు దాడులు మోతలు. గోల్కొండ కిలాపై ఎగరనున్న కాషాయ జెండా. నారాయణపేట జిల్లా పర్యటనలో బండి సంజయ్ అంటూ బండి సంజయ్ పర్యటనకు సంబంధించి మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డాడు. ఇక భారత అమ్ముల పొదిలో సూపర్ గన్. మరో అత్యాధునిక ఆయుధం. ఒడిశాలో AGS-ను పరీక్షించిన DRDO. 48 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించగల సామర్థ్యం. భవిష్యత్తులో ఆర్మీలో కీలకంగా మారనున్న అత్యాధునిక గన్నట. 48 కిలోమీటర్లు కొడుతుందట. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు షురు. నిర్మాణ పనులను దక్కించుకున్న షాపూర్జీ పల్లంజీ సంస్థ. 1000 మంది కార్మికులతో పిల్లల కోసం గుంటల తవ్వకం. మార్కింగ్ పూర్తయిందని అధికారుల వెల్లడి. స్వల్ప డిజైన్ మార్పులు మాత్రమే ఉంటాయి. డిజైన్లు మార్చనే ఉండు, ఏం కాదు. ఇక ఇప్పుడు కానీ సచివాలయం మాత్రం వచ్చే ఏడాది వరకు పూర్తి అయిపోవాలి. ఇది టార్గెట్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకునేం కాదు. రైతుల భూ పంపిణీ కాకునేం కాదు. ఉద్యోగాల నోటిఫికేషన్ కాకునేం కాదు. ఇది మాత్రం కావాలి. పాత సచివాలయంలో లేనిది కొత్త సచివాలయంలో ఉంది అంటే ఒక బార్ షాప్ ఒకటే లేదు, అన్నీ ఉన్నాయి అలా. 25న రైతులతో ప్రధాని మోడీ. కొత్త వ్యవసాయ చట్టాలపై అవగాహన. 2,500కు పైగా కిసాన్ సంవాద్ కార్యక్రమాలు. ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా యాక్షన్ ప్లాన్. 25న వాజ్పేయి జయంతి సందర్భంగా రైతులతో భేటీ. నిరసన. యూపీ ఢిల్లీ సరిహద్దు బంద్. రైతు సంఘాలు. వాజ్పేయి జయంతి రోజు భేటీ కాబోతుందంటే మరి అక్కడేమైనా ప్రకటన చేస్తాడేమో చూడాలి. అమిత్ షా రోడ్ షో.
మమతా సర్కార్పై సంచలన వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్కు పునర్వైభవం తీసుకొస్తాం. మొదలైన బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చొరబాట్లు లేని రాష్ట్రంగా చూడాలనుకుంటున్న భూమిలో రోడ్ షోలో అమిత్ షా అంటూ నిన్న 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. అందులో బీజేపీలో హామీ ఇచ్చిన హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిని కలిసిన విద్యా వాలంటీర్లు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి, క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలి, వినతి పత్రం సమర్పణ 10 రోజుల్లో మీ సమస్యలు తీరుస్తా హరీష్, 10 రోజుల తర్వాత ఉద్యమిస్తామని బాధితులు. బరాబర్ ఇవ్వాల్సిందే హరీష్ రావు గారు. వాళ్ళని జీతం ఏంది బిచ్చమాడుకుంటారా? వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇస్తేందుకు 10 రోజులలో ఇస్తాం. హామీ ఏంది? అది బాధ్యత. తెలుగు సీఎంల చెవిటితరం. హోంగార్డుల ఆక్రందన వినిపించుకొని వైనం. 6 ఏళ్లుగా ట్రాన్స్ఫర్ల కోసం కార్లరిగేలా తిరుగుతున్నారు. చిరు జీతంతో జీవితాలు భారంగా గడుస్తున్నాయి. సొంత ప్రాంతాలకు వెళ్తే ఈ కష్టాలు కొంతైనా తీరుతాయి. తమను ఆదుకోవాలంటున్న ఏపీ హోంగార్డులు న్యాయం జరగకపోతే ప్రాణత్యాగం తప్పదు. ఇది కథ. ఇంకా గమ్మత్ ఏంటంటే తెలంగాణలో పోలీసు వాళ్ళకు యూనిఫామ్కి సంబంధించినటువంటి అలవెన్స్ ఉంటుండే. ఆ అలవెన్స్ లేదు, ఇప్పటికి ఏమీ లేదు. ప్రమోషన్లు లేవు. అంత ఆగమాగం. పోలీసు వాళ్ళ కోసం మామూలుగా లేదు. సాటుకు వచ్చి నాకు చెప్పిపోతారు కదా. నల్లగొండ నడిబొడ్డులో బహిరంగ సభలో తీన్మార్మలన నీరాజనాలు పలికిన ప్రజలు, ఆకట్టుకున్న నిరుద్యోగుల ప్రసంగాలు. రాష్ట్రానికి పట్టిన చీడ కేసీఆర్. ఓటు అనే మందు చల్లి ఆ చీడను వదిలించండి, ఒక్క అవకాశం ఇవ్వండి తీన్మార్మలన. నిన్న మన సభకు సంబంధించినటువంటి వార్త ఇది నల్గొండలో. మరి కాసేపట్లో మన పాదయాత్ర ఇక్కడ ఏది కనగల్ నుంచి దేవరకొండ వైపు పోతుందా? కనగల్ లాస్ట్ ఇవాళ. కనగల్ ఇవాళ లాస్టా? నల్గొండ నుంచి కనగల్కు ఇవాళ పాదయాత్ర కొనసాగబోతూ ఉంది. సో ఇది ఇట్లుంటే ఇక సాక్షి చూద్దాం. ఇవాళ శని బృహస్పతి పక్కపక్కనే ఆకాశంలో క్రిస్మస్ స్టార్ అంటూ ఒక వార్త ఉండవచ్చు. ఇక క్రిస్మస్ దగ్గరకు వస్తూ ఉంది. సో హడావిడి ఉంటుంది. ఇక అభిజిత్ గయా బిగ్ బాస్ 4 విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ నటుడు చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న అభిజిత్, రన్నర్గా నిలిచిన అఖిల్, నాగార్జున ఇచ్చిన 25 లక్షల ఆఫర్తో టాప్ 3 నుంచి వైదొలిగిన సోహెల్, వేడుకగా గ్రాండ్ ఫినాలే, ప్రత్యేక ఆకర్షణగా మహ్రీన్ లక్ష్మీరాయ్ ప్రణీత అంటూ ఒక వార్త చూడొచ్చుగా. బిగ్ బాస్ 4 విజేత అభిజిత్కి ట్రోఫీ అందజేస్తున్నాడు చిరంజీవి. సరిహద్దులపై జిన్పింగ్ నిర్ణయం, కొత్త కమాండర్ నియామకం అట. భారత్ పంచదిరింది. ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లకు 9 పథకాలు వచ్చినట్టు. ఇక పిల్లల భవిత మీ చేతుల్లోనే ఉంది. మా చేతులు లేకపోతే మీడియా చేతులు ఉందా? ఇట్లా నేపాల్ పార్లమెంట్ రద్దు. కరోనా 50% తగ్గిందట. వడ్డీ కట్టలేదని తల్లి ఫోటోలు మార్ఫింగ్ చేసిరట. కొత్త రూపం, వేగం 70%. యూరోప్ను వణికిస్తున్న కరోనా అంటూ ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇక తెలంగాణకు 2508 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 2525 కోట్లు. రుణాలు ఓకే, అప్పు తెచ్చుకుంటానికి అవకాశం. అప్పే తెచ్చుకోరు. ఇక కేసీఆర్ ఎగిరి గంతేస్తాడు. 2500 కోట్లు వస్తున్నాయి. ఏళ్ళు ఎన్ని మింగాలి మనం ఇవాళ? 2500 కోట్లలో కనీసం ఒక 1500 కోట్లన్నా మనం మింగాలి మన కుటుంబం అని. దొంగ ప్రభుత్వాలు మోపోయినాయి. వార్డ్ ఆఫీసర్లు విఆర్ఓలు వార్డ్ ఆఫీసర్లు అట. పురపాలక శాఖలో 40% విఆర్ఓల విలీనం. పురపాలికల్లో 2200 మంది నియామకం అట. 6 నెలల తర్వాతే తెలంగాణ మార్కెట్లోకి టీకా వస్తుందట. కానిస్టేబుల్ సక్సెస్ మంత్ర. విభాగం ఏదైనా సామర్థ్య పరీక్ష ఒకటే. పొరుగుకు పోటెత్తింది. సన్నాలు క్వింటాలకు 1900 అట, 2200 దాకా ధరనట. భారీగా కొనుగోలు చేసిన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ వ్యాపారులు. సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. అమ్మా ఇక చూడు ఎట్లా అయిపోయింది మొత్తం. సన్నోడ్లు పండించిన వాళ్ళు అద్భుతంగా అమ్ముకుంటారని చెప్తున్నాడు అన్నట్టు. కిందికి దిగి వస్తే నేను నడుస్తూ ఉంటే నా పాదయాత్రలో కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. ఒక్కడు వార్త ఏడది. నయా వేటగాళ్లు దొరికారు. అధునాతన ఆయుధాలతో నిజామాబాద్లో వన్యప్రాణుల వేట. 5గురు అరెస్ట్. టెలిస్కోపిక్ రైఫిల్లు, నైట్ బ్యానాక్యులర్లు స్వాధీనం చేసుకురట. ఊరినే అమ్మేసిరట. ఊరిని అమ్మ. చిన్నపల్లె బూరుగుద్ద గోస. 29 గుంటల భూమిని సాదా బైనామాపై కొనుగోలు. 1987లో 13 పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం. ఇప్పుడు చేతులు మారిన ఆ స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి. ఇల్లు ఖాళీ చేయాలని దబాయింపు. జేసీబీ పెట్టి కూలుస్తామని బెదిరింపు. ఆందోళనలో గ్రామస్తులు. ఇది 13 కుటుంబాల వ్యవధ. ఓ గనుడు అమ్మేసిన ఊరి కథ. 30 ఏళ్లుగా పుట్టి పెరిగిన గడ్డతో పేదల అనుబంధాన్ని తెంచుకున్న వైనం. ఊరినే అమ్మేసినట. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎట్లా అమ్ముతుండో ఊర్లను కూడా అమ్మేస్తా ఊర్లు. ఉపాధి వలసలు షురు. గల్ఫ్ పిలుస్తోంది. మళ్ళీ గల్ఫ్కి పోతా ఉన్నారట. ఉపాధి షురువైందట. ఇక శంకర్ అన్న కార్టూన్. కాంగ్రెస్ పార్టీకి గుడ్ న్యూస్. పార్టీ అడిగితే బాధ్యత తీసుకుంటా రాహుల్ గాంధీ. మళ్ళీ మధ్యలోనే వదిలేసి బ్యాడ్ న్యూస్ చెప్పారు కదా. అలా రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబం నుంచి పార్టీ చేజారితే మళ్ళీ వస్తుందా రాదని కాడ మళ్ళీ వాళ్ళిద్దరు చుట్టే జరుగుతూ ఉంది.
మేడమేనా వినివీధిలో విచిత్రం నేడు అతి చేరువకు గురు శని గ్రహాలు అతి చేరువకు బాతాల పోసేటి దొరసాని ఎప్పుడు వస్తుంది సూర్యాస్తమయం తర్వాత కనువిందు అదే సూర్యాస్తమయం తర్వాత కనువిందు ఎక్కడ ఫామ్ హౌస్లో టెలిస్కోపిక్ బైనాక్యులర్లతో వీక్షించవచ్చు సరే దాదాపు 400 ఏళ్ల తర్వాత ఆవిష్కృతం మళ్ళీ 2080 మార్చిలో సాక్షాత్కరిస్తుందట మాకు ఇవి కనిపిస్తారు ఇక్కడ నువ్వు కనిపిస్తున్నావు ఇక్కడ కేసీఆర్ కనిపిస్తున్నావు రిజిస్ట్రేషన్లు నేటి నుంచి కార్డు విధానంలో చేసేందుకు ఏర్పాట్లు ఇక అది పాత విధానం అని రాయలేక కార్డు విధానం అని కథ మళ్ళా సిగ్గుపోతుంది సిద్ధమైన అధికార యంత్రాంగం ఎందుకు ఇదివరకు దాకా లేకుండా ఆదివారం కూడా పనిచేసిన సిబ్బంది ఎదురుగాని సాంకేతిక సమస్యలు క్రమబద్ధీకరించిన స్థిరాస్తులకే అవకాశం టోకెన్ పద్ధతిలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి ఇక ఆధార్ పోయింది కులం పోయింది అన్నీ పోయినాయి మొత్తం బక్వాస్ అయిపోయింది వార్త రాయాలంటే సిగ్గు అనిపిస్తుంది మీకు ఇప్పుడు మా ప్రియుడు ఓడిపోయాడు కదా అది పోస్టుల భర్తీకి పాత జోన్లే 2 జోన్లు 10 జిల్లాల ప్రాతిపదికన మరి కొత్త జిల్లాలు ఎందుకు పీకనిక్ చేసిరా కొత్త జిల్లాలు అద్భుతమైన ప్రగతి 2 జోన్లు 10 జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రపతి దగ్గరే కొత్త జోనల్ ఫైలు ఆ ప్రక్రియ పూర్తికి మరింత సమయం పాత పద్ధతే కొనసాగుతున్న ఉద్యోగ నేతలు శాఖల హెచ్ఓడీల ఖాళీల జాబితా నేడు ఇక ఖాళీల జాబితా ఎడావిడంతా ఇప్పుడు వరంగల్ పట్టభద్రుల ఏదో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ డ్రామాలు రోజు వస్తూ ఉంటాయి చూడరిగా అగో అల్లుని ఫోటో వేసినావమ్మా మీ అత్తమ్మ బాగానే ప్రేమ కనికరించింది నీ మీద బీజేపీ రాష్ట్రాల్లో రైతు బంధు ఇవ్వరేం బీజేపీ రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల్లో మరి మంద అమ్ముతలేరు మన తాను ఎందుకు అమ్ముతారు మరి తెలంగాణ తరహా పథకాలు ఎక్కడైనా అమలు చేశారా చేయలే ఇంత బటవాయి పథకాలు ఎవడు అమలు కూడా చేయడు ఇచ్చినట్టు యాక్టింగ్ చేసినట్టు నిరుద్యోగ భృతులు డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాలు ఎవడు అమలు చేయడండి కరెక్టే హరీష్ రావు గారు కరెక్టే సిరిధార గిరి తేనె ఆదివాసుల కాసులు కురిపిస్తున్న మధుబట కేసీఆర్ ఆలోచనతోనే అని రాయనుంటివి కేసీఆర్ ఆలోచనతోనే తేనెటీగలు మంచి మకరందాన్ని సేకరించి పెడతా ఉన్నాయి కేసీఆర్ రాష్ట్రంలో మంచి తేనె అందించాలని అవి కూడా కృషి చేస్తూ ఉన్నాయని రాయనుంటివి 2021 ఫాస్టాగ్ తప్పనిసరి వెయిటింగ్ లిస్టు రద్దు చేయట్లేదు రైల్వే శాఖ స్పష్టీకరణ రోజు 5,000 మందికి అయ్యప్ప దర్శనం మన బాతాల పోసిట్టి రోజుకొక్కరికి కూడా దర్శనం ఇయ్యడు అయ్యప్ప స్వామి నయం కోడి లేని చికెన్ బ్రిటన్లో మళ్ళీ లాక్డౌన్ ఇవాళ రైతుల నిరసన ఇవాళ రైతుల నిరసన కార్యక్రమం పెట్టిండినా కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో సన్నోట్ల రైతుల నిరసన ప్రగతి భవన్ని ముట్టడించింది ఈ మేడం ఇందులో రాయది మళ్ళా నిరసన అదే ప్రోటీన్ ప్లస్ అట ఇవాళ బూస్ట్ దాపి అమ్మ కేటీఆర్ ఈయన దేశీరుగా మళ్ళీ కేటీఆర్ ఇద్దరు దేరు ఈయన దేయంగానే ఎందుకంటే ఈయన అన్టచబుల్ ఫెలో ఇప్పుడు వాళ్ళకు ఇలా మంచిగా చూసినావు ఎట్లున్నాడో ప్రియుడిగా చూసుకో మీ ఆయనని సో ఈ పత్రికలకు నల్గొండలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు పేరు మోసి తలబండి ఎంటికలు నడిచినటువంటి జర్నలిస్టు సోదరులారా మీకు అందరికీ మంచి జరగాలి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి మీ అందరూ గొప్పగా బ్రతకాలని ఆకాంక్షిస్తూ వార్తలు తీన్మార్ మల్లన్న వార్త అక్షరం రాయనందుకు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు నల్గొండలో జర్నలిస్టులు అమ్ముడు పోయిరా లేకపోతే యాజమాన్యాలు అమ్ముడు పోయినాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇక ఈ పత్రికల్లో వార్తలు వస్తాయని నేను అనుకోవట్లేదు ఎట్టి పరిస్థితుల్లో రావు అదే వాళ్ళకు నచ్చినటువంటి ఆయన బాత్రూంలో దొమ్మితే పలానా ఆయన ఆరోగ్యంపై సమీక్ష హెల్త్ బులెటిన్ అని కూడా రాస్తారు తీన్మార్ మల్లన్న మీ పత్రికలను నమ్ముకొని రాలే నేను నేరుగా ప్రజలనే కలవడానికి ఇప్పటికీ 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లను కలిసినా ఇంకో 1,00,000 మందిని కలుసుకుంటూ పోతా మీరు వార్తలు వేసినా వేయకపోయినా రామోజీరావు గారు షేమ్ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ రాజ్ న్యూస్ తొలి వెలుగు నేను మీ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన
తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిమ్మరు మల్లన్న